హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్త కోడలు ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియాతో మేము వచ్చామండి. అదే ఇడ్లీ దోశ విత్ వెజిటేబుల్స్. విత్ వెజిటేబుల్స్ చూపిస్తున్నా కదా, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నిటిని కలిపి మేము ఒక మంచి దోశ తయారు చేస్తున్నాము. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్ కూడా ఇప్పుడు వేసాను, అదే జీలకర్ర. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు మనం మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసుకుందాం. ఇది చాలా హెల్దీ. మీరు క్యారెట్ ఒకటే కాదు, బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజీ యాడ్ చేసుకోవచ్చు. అసలు చాలా హెల్దీగా ఉంటుందండి. ఆయిల్ అంటే నేను చిన్నపిల్లల కాదు నార్మల్గా ఆయిల్ వేసేస్తున్నాను. మీరు కనుక వెయిట్ లాస్కి కానీ లేదంటే డైట్లో ఉన్న వాళ్ళు కానీ ఏమైనా ట్రై చేయాలనుకుంటే కనుక గీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. అండ్ దీనికి ట్రస్ట్ మీ, చట్నీ కూడా అవసరం లేదు, మీరు అలాగే తినొచ్చు. ఎందుకంటే మనం కారం వేస్తాము దీంట్లో. అసలు కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. చిన్నపిల్లలు చాలా బాగా తింటారు, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. చూసారు కదా, క్యారెట్ యాడ్ చేశాను, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను. ఉప్పు కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను దీంట్లో కొంచెం తక్కువ వేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర కూడా యాడ్ చేసి దాన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఇడ్లీ బ్యాటర్ యాడ్ చేద్దాం. చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు, ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, జస్ట్ ఫ్రైకే కాబట్టి. కాకపోతే మీరు ఇలా చేసుకోండి, వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా మీకు హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, అలా దోశ పిండి మొత్తం మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న దాని మీద పెట్టుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆపోజిట్ సైడ్లో కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ కలర్ చూసారా, కారం వేసాం కదా, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి ఇంట్లో ఎవరు ట్రై చేయరు, స్ట్రీట్ ఫుడ్ అయితే దొరికిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.